రజనీకాంత్ 170వ చిత్రం వెట్టాయన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి జై భీమ్ ఫేమ్ టిఎస్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. జైలర్ తర్వాత మ్యూజికల్ కంపోజర్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, తుషారా విజయన్ ప్రధాన పాత్రలు పోషించారు. సూపర్ స్టార్ రజనీకున్న క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలు ట్రెండ్ రాకముందే సూపర్ స్టార్ కు పాన్ ఇండియా క్రేజ్ ఉంది. ఇటీవలే జైలర్ సినిమాతో రజనీకాంత్ సంచలన విజయం అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా 700 కోట్ల వరకు వసూలు చేసింది. అలాగే రీసెంట్ గా ఆయన తన కూతురు దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా చేశారు. లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకులను ముందుకు వచ్చారు రజనీ. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత బెట్టాయన్ చేశారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ నటించిన సినిమాల్లో భాషా సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. అసలు ఈ సినిమాతోనే ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు మొదలయ్యాయి. ఇక భాషలో సూపర్ స్టార్ ఆటో డ్రైవర్ గా నటించారు. అలాగే మాఫియా డాన్ గా కూడా కనిపిస్తారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడీగా నగ్మా నటించారు.